హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా గ్యాంగ్లో ఒకరిది బర్త్డే అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. పార్టీ లేదా పుష్ప? ఉంది పుష్ప, పార్టీ ఉంది. అందుకే ఇప్పుడు మనం వెళ్తున్నాము అంతేరా కోర్ట్ యార్డ్కి. మనమైతే అంతేరా కోర్ట్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. మా టీంలో ఒక చిల్గా ఉన్నాడు, ఆడి కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా వచ్చేసాడు. మనము ఫస్ట్ అయితే మ్యాంచో సూప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సూప్ మాత్రం బాగుంది, చూడ్డానికి కూడా కొంచెం గ్రేవీ లాగా మంచిగా ఉంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రీవియస్గా చూసిన రెస్టారెంట్స్లో కంటే కానీ ఇది కొంచెం స్పెషల్గా ఉందన్నమాట. ఈ ఐటమ్ వచ్చేసి స్మోకీ గ్రిల్డ్ చికెన్ అనమాట. సో చూస్తుంటేనే కొంచెం స్పెషల్గా ఉంది చూడడానికి, అపీరెన్స్ మాత్రము. సో ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, ఆ మధ్యలో ఏంటంటే ఆ బౌల్లో కొంచెం కోల్ అయితే వేసి పెట్టారనమాట, వేడివేడిగా ఉండేది. ఆ స్మెల్ అయితే కొంచెం తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ. దీని అయితే మనం ఒకసారి ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉందని చెప్పేసి. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఇక టేస్ట్ విషయానికి వస్తే అది తింటుంటే ఏంటంటే ఆ స్మోకీ ఫ్లేవర్ కానీ ఆ గ్రిల్డ్ కానీ మొత్తం మనకు తెలుస్తుంది అనమాట, టెక్స్చర్ అంతా కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసి కొరియాండర్ చికెన్ అంట. చూడ్డానికి అయితే అపీరెన్స్ మాత్రం బాగుంది చూడ్డానికి మాత్రము, బట్ టేస్ట్ కూడా చేయాలి. టేస్ట్ కూడా అయితే సూపర్ ఉంది. నేనైతే చేశాను యాక్చువల్లీ టేస్ట్, మీకు జస్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా కొన్ని మేము వెజ్ ఐటమ్స్ కూడా కొన్ని ఆర్డర్ పెట్టాము, ఎందుకంటే మేము అన్నీ నాన్ వెజ్ తిన్నాం కదా, కొన్ని వెజ్ తింటాము. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే ఏంటంటే బాంగ్లా కోడి అంట. ఇంకా అలానే మనకు కొన్ని వెజ్ ఐటమ్స్లో కూడా ఏం చెప్పామంటే మష్రూమ్, అలానే ఒకటి పన్నీర్ పాకెట్స్ అని చెప్పాము. కొంచెం నేమ్స్ అయితే డిఫరెంట్గానే ఉన్నాయి, బాంగ్లా కోడి కానీ ఇలాంటిది కానీ. అలానే ఇక్కడ మనకు ఫోటోషూట్ తీసుకోవడానికి కూడా చుట్టూరు చాలా బాగుంటుంది అనమాట, చెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇక్కడ తీసుకోవడానికి మాత్రం. చాలా మంచి ప్లేస్ అనమాట ఫొటోస్కి అయితే. ఇంకా ఇప్పుడు వచ్చేసింది కదా, అది బాంగ్లా కోడి అని చెప్పాను కదా, సో ఇదే అనమాట బాంగ్లా కోడి. చూడడానికి మాత్రము కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, లైక్ ప్రిపరేషన్ అనమాట. మధ్యలో ఫోర్క్ కాదు, లైక్ టూత్ పిక్ ఉంటుంది కదా, ఆ టూత్ పిక్ పెట్టేసి అందులో మధ్యలో నాన్ వెజ్ పీస్ పెట్టేసి దాన్ని మొత్తం కవర్ చేశారు. ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసి మష్రూమ్ అనమాట. మష్రూమ్ ఫ్రై చాలా బాగుంది. ఈవెన్ మనం ప్రీవియస్గా వెళ్ళాం కదా తెలుసా రెస్టారెంట్కి, అందులో ఇంకా సూపర్ ఉంది దీనికన్నా కానీ. సో చూసారు కదా, ఇక్కడ ఫోటోషూట్కి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఈవెన్ మనకి ఇక్కడ ఫొటోస్ తీయడానికి కూడా ఒక కెమెరామ్యాన్ ఉంటాడు, అతనికి 100 రూపీస్ ఇవ్వాలన్నమాట పర్ ఫోటోకి. అతను ఫ్రేమ్ కట్టి ఇస్తాడు. ఇందాక చెప్పాను కదా పన్నీర్ పాకెట్స్ అని చెప్పేసి, సో ఇవే పన్నీర్ పాకెట్స్. మేమేంటంటే ఇంకా మష్రూమ్ బాగుందని చెప్పేసి ఇంకోటి కూడా ఆర్డర్ చేశాము. సో అందుకే మళ్ళీ తీసుకొచ్చాడైనా మాకు మష్రూమ్ తినడానికి అని చెప్పేసి. చాలా బాగా నచ్చింది యాక్చువల్గా అయితే మష్రూమ్ ఫ్రై అనేది. కొంచెం డ్రైగా ఉంది ఐటమ్ మాత్రము. ఈ ఐటమ్ వచ్చేసి బ్రోకలీ అంట. సో బ్రోకలీ కూడా టేస్ట్ చేశాను యాక్చువల్లీ, కొంచెం చేదుగా అయితే ఏం లేదు. దాంట్లో ఏంటంటే మొత్తం చీజ్ కానీ క్రీమ్స్ కానీ ఎక్కువ పెట్టారు. సో టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అలానే మనకు బిర్యానీస్ కానీ కొంచెం పులావ్స్ కూడా ఆర్డర్ చేశాము. చికెన్ బిర్యానీ, అలాగే అది వచ్చేసి పనసకాయ ఉంటుంది కదా, జాక్ ఫ్రూట్. సో జాక్ ఫ్రూట్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాము. యాక్చువల్లీ నేను మాత్రము చికెన్ తిన్నాను అనమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఆర్డర్ చేశాం కాబట్టి. సో ఆ పీసెస్ మాత్రం ఏంటంటే ఇవి జాక్ ఫ్రూట్లో ఉంటాయి కదా పీసెస్ అవి. ఇది మాత్రము జాక్ ఫ్రూట్ బిర్యానీ అనమాట. జాక్ ఫ్రూట్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రము అసలు మస్ట్ అండ్ ట్రై అనమాట ఖచ్చితంగా జాక్ ఫ్రూట్ బిర్యానీ అయితే అక్కడ. ఇంకా అలానే చికెన్ కూడా కొంచెం బిర్యానీ బాగుంది. రైస్ అయితే ఇది వచ్చేసి మటన్ పులావ్ అంట. సో పీసెస్ అయితే నాకైతే వద్దని చెప్పాను, ఓన్లీ రైస్ ఒక్కటే ఏమని చెప్పాను. సో అందుకే అతను రైస్ ఒక్కటే చేస్తున్నాడు. సో పులావ్ కాబట్టి చాలా వేడిగా ఉందన్నమాట, అసలు పట్టుకుంటేనే కాలిపోతుంది. సో టేస్ట్ పరంగా అయితే పులావ్ చాలా బాగుంది. అందులో కొంచెం మేము ఇది రైతా ఉంటుంది కదా, పెరుగు చట్నీ, సో అది వేసుకొని అయితే తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. రైసెస్ వరకు పులావ్స్ వరకు కూడా సూపర్ ఉన్నాయి టేస్ట్ మాత్రము. మా ఫ్రెండ్స్ మాత్రం ఇది తినేటప్పుడు అదేంట్రా ఒకప్పుడు ముక్కలు గాల్లోకి లేసేవి కదా అని తింటుంటే ఇప్పుడు ఏమైందిరా అని అడుగుతున్నారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో ఫైనల్లీ మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే అవుట్ ఆఫ్ 5 దీనికి 4.5 రేటింగ్ అయితే నేను ఇస్తాను, ఎందుకంటే టేస్ట్ పరంగా చూడడానికి మొత్తం యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. నేను ఈ కోర్ట్ యార్డ్ మొత్తం కూడా వీడియో తీశాను, అది నేను ఇంకొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.